స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి మాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం చదివినటువంటి భాగాన్ని బట్టి దేవుని యొక్క మాట యొక్క మాధుర్యతను మనం గ్రహించాల్సినటువంటి వారుగా ఉన్నాం. ఆనాడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలును ఉద్దేశించి దేవుడు ఈ యొక్క ఆశీర్వాదాన్ని అహరోను పలకమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఆశీర్వాదానికి మరొక పేరు అహరోను దీవెన అనేటువంటి పేరుతో పిలువబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ భాగమును మనం గమనించినట్లయితే యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును. 2 తలంపులు ఈ భాగంలో ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించుచున్న వారికి సమస్తం ఇవ్వటానికి కూడా మన ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం అన్ని విషయాల్లో కూడా మనల్ని ఆస్వాదించాలని చెప్పేసి దేవుడు ఆకాంక్షిస్తూ ఉన్నాడు. ఆర్థిక విషయాలు మనల్ని ఆస్వాదించాలని, ఆరోగ్యపరమైనటువంటి స్థితిలో మనల్ని ఆస్వాదించాలని, కుటుంబ జీవితంలో మరి వైవాహిక దాంపత్య జీవితంలో కూడా మనల్ని ఆస్వాదించాలని చెప్పేసి దేవునికి ఇష్టమై ఉన్నది. కాబట్టే మనల్ని ఆశీర్వదించమని చెప్పేసి అహరోను దీవెనలో అహరోనికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయం దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించుటకు సంసిద్ధుడిగా సమీపంగా ఉన్నాడు. ఇది మొదటి తలంపు. 2వ తలంపు ఏంటంటే నిన్ను కాపాడును. మన దేవుడు ఆశీర్వదించడం మాత్రమే కాదు, దేవుడు మన ఆశీర్వదించి మనకు ఏదైతే ఇచ్చాడో ఆర్థికమైనటువంటి వాటిలో మనకు కావలసినటువంటివి ఏవైతే మనకి దేవుడు అనుగ్రహించాడో, వాహనాలు కావచ్చు, గృహాలు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, మరి మనకు ఆర్థికమైనటువంటివి ఏవైనా కానీ దేవుడు అనుగ్రహించేటువంటివి వాటిని దేవుడే కాపాడతాడు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప శ్రేష్టత, ఎంత గొప్ప ధన్యులం మనం. ఇది ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో. 2వది, ఆశీర్వదించి మనకి ఇచ్చినటువంటి వాటిని కూడా దేవుడు కాపాడుతున్నాడు. కాపాడుతూ అనేటువంటి మన యొక్క పనుల్లో, మన ప్రయాణాల్లో, మన బాధ్యతల్లో మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని కాపాడుతూ ఉన్నాడు. మరి గడిచినటువంటి 9 మాసాలు దేవుడు కాపాడి ఈ యొక్క 10వ మాసంలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని కాపాడబోతున్నాడు. ఈ ఉదయం మనకి ఎవరు తోడు లేరని చెప్పేసి, మనతో ఎవరు లేరని చెప్పేసి ఒకవేళ నీవు చింతిస్తున్నావేమో, దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నిన్ను కాపాడుచున్నాడు, కాపాడబోతున్నాడు అనేటువంటి ఈ సత్యాన్ని గుర్తిరుగుతూ ధైర్యంగా ముందుకు సాగుదాం. అట్టి కృపలో దేవుడు మనలందరిని కూడా బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఆనాడు ప్రభువా, మా పితరులను ఉద్దేశించి దేవా, మరి అహరోను దీవెన ద్వారా దేవా మీరు జ్ఞాపకం చేసినట్లుగా నా తండ్రి, అట్టి దీవెనను ప్రభువా ఈ ఉదయం మాకు కూడా మీరు జ్ఞాపకం చేసిన ఆయన, మీరు మమ్మల్ని ఏ రీతిగా ఆస్వాదించాలనుకుంటున్నారో, ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయంలో, ఆ దేవా మరి కుటుంబ జీవితంలో ప్రభువా మమ్మల్ని ఏ రీతిగా ఆస్వాదించాలని మీరు అంగీకరిస్తూ ఇష్టపడుతున్నారో ప్రభువా, మీ ఆశీర్వాదానికి యోగ్యులుగా, అర్హులుగా మమ్మల్ని అందరిని కూడా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అంత మాత్రమే కాకుండా నేను నిన్ను కాపాడుతాను మీ జ్ఞాపకం చేశారు. ఈ దినం నా తండ్రి దేవ టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ పాదాల దగ్గర జ్ఞాపకం చేస్తున్నాను ప్రభువా. ఈ దినమంతా నాయన మీ బిడ్డలు మీరు కాపాడండి, వారి కుటుంబాలని
అయ్యా వారికి ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా ప్రభా మీ నామంలో నా తండ్రి భద్రపరచమని ప్రార్థన చేస్తాను. శత్రువు యొక్క కనుచూపు నాయన, శత్రువు యొక్క హానినటువంటిది బిడలకి, కుటుంబాలకి, వారి స్వాస్థ్యాలకు రాకుండా ప్రభా దేవ నిరంతరమైనటువంటి మీ కాపుదల వారికి అనుగ్రహిస్తూ నడిపించండి. మరొక పర్యాయం నాయన, ఈ ఉదయం నా తండ్రి టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని ఈ దినమంతట్లో నాయన మీ కృపాక్షేములతో నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.